విద్యార్థులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేడు తెలుగు భాషా దినోత్సవం. దీనిని ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తేదీన తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఇది తెలుగువారి భాషా పండుగ. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ గతమెంతో ఘనకీర్తి గలవాడ అని వేములపల్లి గీతం ఆలపించిన తెలుగువారి రోమాలు నిక్కపొడుచుకుంటాయి. దేశంలో 22 అధికార గుర్తింపు కలిగిన భాషల్లో ఒకటిగా వెలుగొందుతున్న తెలుగు భాషకు మూలం ద్రావిడ భాష. ఆంధ్రప్రదేశ్ అధికారిక భాష చట్టం ద్వారా 1966లో తెలుగును రాష్ట్ర ప్రభుత్వం అధికార భాషగా ప్రభుత్వం ప్రకటించింది. 2008వ సంవత్సరం నుంచి కన్నడంతో పాటుగా తెలుగు భాషను ప్రాచీన భాషగా గుర్తించారు. హిందీ, బెంగాలీ భాషల తర్వాత దేశంలో అత్యధికులు మాట్లాడే భాష తెలుగు. ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. గిడుగు రామమూర్తి ఏ ఉద్దేశంతో పోరాటం చేశారో ఆ ఉద్దేశం మాత్రం నెరవేరడం లేదు. తెలుగు భాష కనుమరుగైపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉంది. అయితే ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఘనంగా తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయం తీసుకోవడం విశేషం. మాతృభాషతో అనుసంధానమైతే మన సంస్కృతి, విలువలు, సంప్రదాయాలతో మంచి బంధం ఏర్పడుతుంది. అమ్మ ప్రేమల స్వచ్ఛమైనది, చిన్నారి నవ్వుల అచ్చమైనది, అమృతం కంటే తీయనైనది అందమైన మన తెలుగు భాష. అయితే ఈ రోజుల్లో తెలుగు మాట్లాడుట సిగ్గుగా భావిస్తున్నారు. మన భాషను మనం తక్కువ చేసుకోకూడదు. రాను రాను ఇది తగ్గితే మన భాషను మనమే నిర్వీర్యం చేసుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి తెలుగువారిగా తెలుగును బతికించండి, తెలుగును ఆస్వాదించండి. మాతృభాష తీయదనాన్ని ఇతరులతో పంచుకోండి, తెలుగులో మాట్లాడేలా ప్రోత్సహించండి. మరీ ముఖ్యంగా విద్యార్థుల్లో మాతృభాష క్షీణిస్తుంది. అఆలు మర్చిపోయి ఏబీసీలు నేర్చి ఆంగ్ల భాషను మన మాటల్లోకి తీసుకువస్తున్నాము. ఆంగ్లం నేర్చుకోవడం తప్పు లేదు, కానీ అమ్మలాంటి మాతృభాషను మర్చిపోకు. రాయడం, చదవడం విద్యార్థుల్లో చాలా తక్కువగా ఉంది. దీన్ని నివారించాలంటే అందరం తెలుగు భాషను ఇష్టంతో నేర్చుకోవాలి. తెలుగు భాషను అందంగా మాట్లాడగలిగి, రాయగలిగి, చదవగలిగితే ఏ విషయాన్నైనా, ఏ భాషనైనా అవలీలగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాతృభాషను మర్చిన వారు తన తల్లిని మర్చినట్టే. ఈ మాటను అందరూ గుర్తించాలని కోరుకుంటూ తెలుగు భాష ఔన్నత్యానికి మన వంతు బాధ్యతను మనం కూడా గుర్తు చేసుకుంటూ అందరికీ మరొకసారి మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. తెలుగు మన జీవితానికి వెలుగు.